జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా వాణి ఖరారయ్యారు. సంఖ్య వర్గానికే చైర్పర్సన్ పదవిని ఇవ్వాలని నిర్ణయించారు. జీవన్ రెడ్డికి మళ్లీ మొండి చేయి చూపించారు. చైర్మన్ ఎన్నికలో జీవన్ రెడ్డి నిర్ణయంపైన ఉత్కంఠ నెలకొంది. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా వాణి ఖరారయ్యారు. సంఖ్య వర్గానికే చైర్పర్సన్ పదవిని ఇవ్వాలని నిర్ణయించారు. జీవన్ రెడ్డికి మళ్లీ మొండి చేయి చూపించారు. చైర్మన్ ఎన్నికలో జీవన్ రెడ్డి నిర్ణయంపైన ఉత్కంఠ నెలకొంది. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా వాణి ఖరారుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లైన్లో అందిస్తారు. చంద్రశేఖర్, సంఖ్య వర్గానికే చైర్పర్సన్ పదవిని ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. జీవన్ రెడ్డికి మళ్లీ మొండి చేయిని ఏ విధంగా చూడాలి? చైర్మన్ ఎన్నికలో జీవన్ రెడ్డి నిర్ణయం పైన ఉత్కంఠ నెలకొని ఉంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి చంద్రశేఖర్? మొదటి నుంచి కూడా జగిత్యాల మున్సిపల్ విషయంలో ఇటు జీవన్ రెడ్డి సంజయ్ మధ్య మొదటి నుంచి కూడా బాయిగానే ఉంది. దీని నేపథ్యంలోనే ఇప్పటికీ కొంత జీవన్ రెడ్డికి సంబంధించిన అభ్యర్థులు కానీ ఇటు సంజయ్ అభ్యర్థులు కానీ వీరంతా కూడా కొంతమంది ఏమో కాంగ్రెస్ పార్టీ బీట్ బాంబ్ మీద గెలిచారు, కొంతమంది ఇండిపెండెంట్ గా కూడా గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో గెలిచిన వారంతా కూడా ఇటు జీవన్ రెడ్డితో క్యాంప్ కి, ఇటు సంజయ్ క్యాంప్ కి వెళ్ళడం జరిగింది. ఆ క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇటు ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళంతా కూడా వచ్చి మళ్ళీ జీవన్ రెడ్డి వర్గం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలుమార్లు ఇటు హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో కూడా చర్చలు జరిగినాయి. ఆ నేపథ్యంలో ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఎందుకంటే ఎక్కువ మంది కూడా సంజయ్ వర్గం నుంచి గెలిచిన ఎక్కువ కౌన్సిలర్లు ఉండటంతో ఇటు సంజయ్ వైపే ఇటు అధిష్టానం మొద్దు చూపించడం జరిగింది. ఫస్ట్ నుంచి కూడా జీవన్ రెడ్డితో మాట్లాడుతున్నప్పుడు జీవన్ రెడ్డి ఒకటి చెప్పాడు, ఏదైతే నికాసైన కాంగ్రెస్ వ్యక్తులకే ఇవ్వాలి. సంజయ్ బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఎమ్మెల్యేగా అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు న్యాయం జరిగితే నేను ఒప్పుకుంటాను, కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మన కాంగ్రెస్ సంబంధం లేని వ్యక్తులకి విషయంలో అయితే కొంత నేను కఠినంగానే వ్యవహరిస్తానని జీవన్ రెడ్డి చెప్పడం ఇరు వర్గాలను కూడా సముదాయించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే సంజయ్కి సంబంధించిన మెజార్టీ కౌన్సిలర్లు ఉండటంతో సంజయ్ వర్గానికే చైర్మన్, వైస్ చైర్మన్ మొగ్గు చూపాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కొంత వ్యతిరేకత జీవన్ రెడ్డి చూపినప్పటికీ కూడా కొంత జీవన్ రెడ్డితో అధిష్టానం మాట్లాడడం, కొంత చర్చలు జరగడం, అంతేకాదు రాబోయే ఇటు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలో జీవన్ రెడ్డి వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి మాట ఇవ్వడంతో కొంత జీవన్ రెడ్డి కూడా కొంత చల్లబడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సంజయ్ వర్గానికే చైర్మన్ పదవి దక్కడం జరిగింది. వాణిని చైర్మన్ గా ఉంచాలని ఇటు సంజయ్కి సంబంధించిన కార్పొరేట్లు, ఇటు జీవన్ రెడ్డికి సంబంధించిన కౌన్సిలర్లు, సంజయ్కి సంబంధించిన కౌన్సిలర్లు అంతా కూడా వానికే మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఇటు అధిష్టానం చెప్పడంతో ఇటు అక్కడ అయితే ప్రస్తుతం సంజయ్ పైచేయిగా నిరూపించుకున్నాడు. అందుకోసం జీవన్ రెడ్డికి మాత్రం రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎక్కువ అవకాశాలు ఇస్తామనే నేపథ్యంలో కొంత జీవన్ రెడ్డి కూడా చల్లబడడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.